హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు గ్లో మమ్మ ట్రైబ్. ప్రెగ్నెన్సీ రావట్లేదని స్ట్రెస్ పడుతున్నారా? డోంట్ వరీ. టుడేస్ వీడియోలో రీజన్స్, టెస్ట్, టైమింగ్, ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు చూడండి, బికాజ్ లాస్ట్లో బోనస్ ప్రాక్టికల్ టిప్స్ ఇస్తాను. ఓవులేషన్ అర్థం చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది అంటే కరెక్ట్ టైమింగ్ ఇంపార్టెంట్. ఇన్ఫెర్టిలిటీ కాదు, జస్ట్ టైమింగ్ మిస్టేక్ అంతే. ఓవులేషన్ డే అంటే ఎగ్ రిలీజ్ అయ్యే డే. 30 days సైకిల్ ఉన్న వాళ్ళకి ఓవులేషన్ మోస్ట్లీ డే 14-17 మధ్యలో ఉంటుంది. సింపుల్ రూల్, సైకిల్ లెంత్ -14 = ఓవులేషన్ డే. ఎగ్జాంపుల్, మీకు 30 days సైకిల్ ఉంటే కనుక 30 - 14 = 16th డే. బెస్ట్ డేస్ ఫర్ ట్రైంగ్ ఫెర్టైల్ విండో. ప్రెగ్నెన్సీకి బెస్ట్ డేస్ ఓవులేషన్కి 5 days ముందు ప్లస్ ఓవులేషన్ డే ప్లస్ నెక్స్ట్ 5 days. ఓవులేషన్ డే 16 అంటే ట్రై డే 12 నుంచి 17 వరకు ఉంటుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేయాలి? పీరియడ్ మిస్ అయ్యాక అడుగుతారు. కరెక్ట్ కానీ యాక్యురేట్ రిజల్ట్కి పీరియడ్ మిస్ అయ్యాక 7 days తర్వాత టెస్ట్ చేస్తే బెస్ట్. బికాస్ బాడీలో HCG హార్మోన్ ఎక్కువ అవుతుంది. ఫుడ్స్ టు హెల్ప్ కన్సీవ్ ఇంక్లూడ్ పన్నీర్, ఎగ్స్, మిల్క్, డ్రై ఫ్రూట్స్లో బాదం, వాల్నట్, డేట్స్, గ్రీన్ వెజిటబుల్స్, డాల్, మిల్లెట్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, ఫిష్, నాన్ వెజ్ అయితే ఫిష్ తీసుకోండి. ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఎక్సెస్ టీ, కాఫీని అవాయిడ్ చేయండి. ఆల్కహాల్, స్మోకింగ్ మానేయండి పూర్తిగా. అండ్ డైరీ ప్రొడక్ట్స్ కూడా తగ్గించడం బెస్ట్. హ్యాబిట్స్ మరియు లైఫ్ స్టైల్. 30 minutes వాకింగ్ డైలీ పెట్టుకోండి, అది కంపల్సరీ చేయాలి. స్ట్రెస్ తక్కువ తీసుకోండి. 7 to 8 hours స్లీప్ కంపల్సరీ. ఫోలేట్ రిచ్ ఫుడ్ తీసుకోండి. ఏమి అవాయిడ్ చేయాలి? క్రాష్ డైట్, అన్నీ కలిపేసి తినడము, ఎక్కువ తినడము అలాంటివి చేయకండి. మినిమం డైట్ మెయింటైన్ చేయండి. లేట్ నైట్ స్లీప్ అస్సలకి వద్దు. ఎక్సెస్ ఫోన్ టిల్ లేట్ నైట్స్ ఈజ్ స్ట్రిక్ట్లీ అవాయిడెడ్. మెడికల్ సపోర్ట్ ట్రై చేస్తున్నారు కానీ 6 months అయిపోయింది, ఇంకా ఎక్కువ అయిపోతుంది కానీ మనకి రావట్లేదు అంటే కనుక, రిజల్ట్ రావట్లేదు అంటే కనుక డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేయండి. PCOS, థైరాయిడ్ టెస్ట్ చేసుకుని మీరు ఏం చేయాలి, వాటిని ఎలా మేనేజ్ చేయాలన్నది డాక్టర్ దగ్గర అడిగి తెలుసుకుని చేయండి. మీకు PCOS, PCOD, థైరాయిడ్ వీటికి సంబంధించి ఏమైనా వీడియోస్ కావాలంటే అడగండి, నేను పోస్ట్ చేస్తాను. సో బ్యూటిఫుల్ లేడీస్, ఎమోషనల్ స్ట్రెస్ ఫెర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తుంది. సో కామ్గా ఉండండి. మీ బాడీ రెడీ అవుతుంది. పేషెన్స్తో ఉంటే అది మీకు బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఓవులేషన్ టెస్ట్ స్ట్రిప్స్ ఎలా వాడాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్లో మమ్మ వైబ్. థ్యాంక్ యూ.